2014లో ఈ రాష్ట్రంలో కూడా విడిపోయేటప్పుడు మనది కూడా వెనుకబడిన జిల్లాలకు కానీ మరీ ముఖ్యంగా రాజధాని ఇవన్నీ కూడా నిర్మాణం చేసే కేంద్ర ప్రభుత్వంలో పోలవరం గురించి ఉంటే అన్నీ కూడా అతని చేతిలోకి ఆ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి చేతిలోకి ఆ ప్రభుత్వం చేతిలోకి తీసుకొని ఎలా నీరు గార్చిందో మళ్ళీ తెలియదు. ఈరోజు మళ్ళీ కూడా మరొక మాట కూడా రాజధాని ఇప్పటికే రాజధాని కోసం వచ్చి 35,000 కోట్ల రూపాయలు కూడా అప్పు రూపంలో కూడా తీసుకొని రావడం జరిగింది. తర్వాత అది కూడా చాలదంటున్నారు. ఇప్పుడు మళ్ళీ కూడా 1,00,000 కోట్లు కావాలి అని అంటున్నారు. భూమి ఇంతవరకు ప్రభుత్వ భూమితోనూ సేకరించిన భూమితో కూడా 58,000 ఎకరాలు కూడా ఈరోజు కూడా ఉంటే అది కూడా భూమి చాలదు, ఇంకా 44,000 కావాలా ల్యాండ్ అక్విజిషన్ చేయాలా అని చెప్పేసి పోవాలంటున్నారు. ఇది ఏమన్నా ప్రభుత్వమా లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారమా? ఇది ఏమన్నా ప్రభుత్వమే లేకపోతే ముఖ్యమంత్రి ఇతను ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ముఖ్యమంత్రి రూపంలో లేకపోతే ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని రియల్ ఎస్టేట్ చేసేదానికి ఏమన్నా ఉన్నాడా? మేమేం రాజధానికి ఏమి వ్యతిరేకం కాదు. రాజధాని నిర్మాణం చేస్తామని చెప్పేసి ఆ రోజు ప్రధానమంత్రి గారు ఆ రోజు ఫౌండేషన్ వేసిన పొద్దు మట్టి నీళ్లు ఢిల్లీ నుంచి తీసుకొని వచ్చేసి పార్లమెంటు దగ్గర నుంచి తీసుకొని వచ్చి ఎలా ఇచ్చినాడో మరొక మారు రాజధాని పునర్నిర్మాణం కోసం మరొక మారు కూడా ప్రధానమంత్రిని తీసుకొచ్చున్నారు. అదే ప్రధానమంత్రిని ఫౌండేషన్ వేయించి ఈ ప్రధానమంత్రి అనేవారు ఏమీ కానీ చేయలేదు అని చెప్పేసి రద్దు చేసుకున్న వాళ్ళు, పొత్తే రద్దు చేసుకున్న వాళ్ళు ఈరోజు మరొక మారు కూడా ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేదే కాకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా రాజధాని పునర్నిర్మాణం కోసం ఏ నమ్మకంతో మళ్ళా ప్రధానమంత్రిని పిలుస్తున్నారో అర్థం కాలని పరిస్థితి. ఆ రోజు ఎందుకు మాట్లాడినా అటువంటి విషయంలో ఈరోజు మరొక మారు ఎందుకు పిలుచుకొస్తున్నావు? ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం పైన, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన లేదా అని చెప్పి నేను అడుగుతాను. చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఆ రోజు 38 కోట్లు 50 కోట్లు అన్నాడు, ఈరోజు 1,00,000 కోట్లు ఎందుకు అవుతుంది అనేది కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది కదా. ఈరోజు కూడా మరొక మారు కూడా భూమి ఎందుకు కావాలి 44,000 ఎకరాలు అని చెప్పి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది కదా. ఇది మునిగిపోదని చెప్పిన వాళ్ళు పెద్ద పెద్ద కాలువలు ఇంపు సొంపులుగా కూడా తీసుకొని వచ్చేసి కాలువలకే ఖర్చు పెడుతున్నారే. ఆడబెట్టే కాలువలకు ఖర్చు పెట్టేంత అంటే రాజధాని మునిగిపోకుండా వారు కట్టే బిల్డింగులు మునిగిపోకుండా మీరు అంత పెద్ద ఖర్చు పెట్టేవాళ్ళు కనీసం రాయలసీమ లాంటి వెనుకబడిన జిల్లాలో వరప్రసాదం లాంటి హంద్రీనివాను వెడల్పు చేయమంటే డబ్బులు లేవని చెప్పి మీరంతా కూడా మీరు చెప్పేవాళ్ళు. మీరు అక్కడ కాలువ మునిగిపోతుందని చెప్పి అక్కడ రాజధాని కట్టుకుంటూ దానిలో వెడల్పు కాలువకి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడతానో ఆలోచన చేసుకోమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ ముఖ్యమంత్రి కానీ ఈ ప్రభుత్వాన్ని కానీ ప్రజలు కూడా ఇదంతా కూడా ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నాను, రేపు ప్రధానమంత్రి గారు వస్తున్నారు కదా, ఈ రాయలసీమకు నువ్వు ఎప్పుడు రాజధానికి ఇంకా కూడా అప్పి ఇప్పుడు ఇచ్చిందే కాకుండా ఇంకా కూడా 1,00,000 కోట్లు కావాలా లేకపోతే 60,000 కోట్లు కావాలా 64,000 కోట్లు ఏదో కావాలని చెప్పి అడిగే బదులు వెనుకబడిన ప్రాంతాలకు ఏమి కావాలని చెప్పి స్పష్టంగా అడిగాయా ముఖ్యమంత్రి గారు? ఆ రోజు వెనుకబడిన జిల్లాలకు చేస్తామని చెప్పి చేయలేకపోయావు, రాష్ట్రము చేయలేకపోయింది, మీరు కూడా చేయలేకపోయారు. కనీసం మీరు ఇన్ని వేల కోట్లు ఇన్ని లక్షల కోట్లు దీనికి కావాలి అని చెప్పి తీసుకొని రా అని చెప్పి